వెనకటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు మస్తు తేడా ఉన్నది. అప్పట్లో విమర్శకు విమర్శ చేసేటోళ్ళు, వాళ్ళో మాట అంటుంటే వీళ్ళో మాట అనేటోళ్ళు, వాళ్ళో లొల్లి చేస్తే వీళ్ళో లొల్లి చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. లీడర్లు కూడా వెనకటి లీడర్ల లెక్క అసలే లేరు. సార్లు మైక్ల ముంగట్టుకు వచ్చిర్రంటే మాటలు తూటాల తీరుగానే వెళ్తున్నాయి. అబ్బో, ఆ ముచ్చట్లు చూసి పబ్లిక్ ఏ పర్షన్ అవుతుర్రు. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం. మాజీ సీఎం కేసీఆర్ సారు మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిపోయినప్పటి సంది ఇంగింత గట్టిగానే రగులుతాంది. బుధవారం నాడు కొత్త సర్పంచులకు సన్మానం చేయనికే కోడంగల్ పోయిన సీఎం సారు ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండ్రు. సారు ముచ్చట్లకు చాలా మంది నారాజు అయినరు. ముఖ్యమంత్రి సారు నెరిగి గట్ల మాట్లాడతాడా అన్నట్టు కోపానికి వస్తుండ్రు కారు పార్టీ వాళ్ళు. అంటే తొండ లాగులు జరగొట్టాడు ఎవరు లేడనే నీ లాగులు టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్. అటు ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కూడా గట్టిగానే గర్వమైండు. కేసీఆర్ ఏదైతే బండలు కట్టుకుని దీని దురుకుదంటే చావును మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు గట్టి నిన్ను మూసలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు చూస్తే సీఎం సారు ముచ్చట్ల మీద నారాజు అయినరు. భాష మార్చుకోవాలి అన్నట్టు మాట్లాడిండు బండి సారు. అంతేకాదు ముఖ్యమంత్రి సారు కారు పార్టీ వాళ్ళ మీద పబ్లిక్ కు జాలి కలిగేటట్టే మాట్లాడుతాండు. మరి ఇక కావాల్సుకొని అట్ట మాట్లాడుతాండో ఏమో, 2 పార్టీలు కలిసిపోయినాయో ఎట్టనో అన్నట్టు మాట్లాడిండట సెంటర్ మంత్రి. చిట్టుచాటు ముచ్చట్లల్లా చెప్పిండట గీ ముచ్చట్లన్నీ. గిట్లా సీఎం సారు మాటల మీద మంటలు గట్టిగానే మండుతున్నాయి. అటు ఎగసి పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ లీడర్లు చూసుకుందాం అన్నట్టే బదులిస్తాండ్రు. అసలు మాటలను తూటాలతోని ఏంటికి పోలుస్తారో ఇప్పుడు సమజైతాంది కదా అనుకుంటారట పబ్లిక్. సోషల్ మీడియాలో చూస్తే చర్చ గట్టిగానే నడుస్తుంది. ఇప్పుడు రాజకీయాలల్లో భాష గాడి తప్పుతాంది అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. మరిగా చూడాలే ఎటెటు తిరుగుతుందో రాజకీయం. మన కోసం పనిచేసిన వాళ్ళను, మన కోసం జిందగీ భర్ తిప్పల పడ్డోళ్లను ఎప్పటికీ యాది మరవద్దు. అప్పుడో ఇప్పుడో వాళ్ళని తలుసుకోవాలి, అది మన బాధ్యత. అందుకే మన దేశాన్ని ముంగటికి నడిపించుకుంటూ వచ్చిన గొప్ప గొప్ప నాయకులకు ఇప్పటికీ మనోళ్ళు నివాళులు తెలుపుతుంటారు, విగ్రహాలు పెడుతుంటారు, వాళ్ళు చేసిన పనులను తలుసుకుంటుంటారు. ఇట్లనే బేస్తారం దేశం అంతటా ఓ నాయకుని తలుచుకోరు పబ్లిక్. మరిగా ఆయన ఎవళ్ళు ఏం కథ చూడాలి కదా, పాండ్రి చూద్దాం. దేశంలో అందరు మెచ్చే లీడరు, అందరూ పాయిరం చేసే లీడర్లల్లా ముందు వరుసలనే ఉంటాడు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి సారు. సారు మాటలకు రాజకీయాలకు మస్తు మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఈసారి వాజ్పేయి సారు జయంతిని ఎప్పటికంటే ఇంగిత ఘనంగానే చేసిండ్రు. దేశం అంతటా వాజ్పేయి సారును తలుసుకున్నారు, నివాళులు తెలిపిండ్రు. ఇట్లనే అమరావతిలో కూటమి లీడర్లు పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. సీఎం చంద్రబాబు సారు వాజ్పేయి సారు విగ్రహానికి పరద గుంజిండు. అటెనక ముచ్చట్లు కూడా మంచిగానే నడిచినాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు. నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను. ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి చూడర్రే, 13 అడుగుల ఎత్తుతోని అందరికి చెయ్యి ఊపుతున్నట్టే ఉన్నది విగ్రహం. అమరావతిలో అంతెత్తుతోని వాజ్పేయి సార్ విగ్రహం పెట్టినందుకు, దానికి సీఎం సారే పరద గుంజినందుకు అటు పువ్వు పార్టీ వాళ్ళు సుతా మస్తు ఖుషైనరట. ఇంకో దిక్కు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పట్టణంలో కూడా విగ్రహాలు పెట్టిండ్రు. అది చూడర్రి, 65 అడుగుల ఎత్తుతోని 3 విగ్రహాలు పెట్టిండ్రు. అందులో ఒకళ్ళు వాజ్పేయి సార్ అయితే ఇంకిద్దరు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ. 230 కోట్ల రూపాయలతోని 65 ఎకరాలల్లో మస్తు ఘనంగా పెట్టిండ్రు విగ్రహాలు. అక్కడనే ఓ మ్యూజియం కూడా తెరిచిండ్రట. ఈ మొత్తం జాగకు రాష్ట్రీయ ప్రేరణా స్థలాన్ని పేరు పెట్టిండ్రు. ఇక ప్రధానమంత్రి మోదీ సారు 3 విగ్రహాలకు నివాళులు తెలిపిండు. అటెనక ముచ్చట్లు చెప్పిండు. डिजिटल पहचान की इतनी चर्चा होती है, इसकी नींव बनाने का काम अटल जी की सरकार ने ही किया था. उस समय जिस विशेष कार्ड के लिए काम शुरू हुआ था, जो आज आधार के रूप में विश्वविख्यात हो चुका है,
ఒక్క లక్నో అమరావతిలోనే కాదు భూ పార్టీ వాళ్ళు అయితే ఆఫీసులల్లో జయంతి వేడుకలు ఘనంగా చేసిండ్రు. ఢిల్లీలో వాజ్పేయి సార్ పేరు మీద అటల్ క్యాంటీన్ తెరిచిండ్రు సర్కార్ వాళ్ళు. ఎట్లయితే ఏపీలో అన్నా క్యాంటీన్లు పెట్టి సర్కార్ వాళ్ళు 5 రూపాయలకే పేదోళ్ళ కడుపు నింపుతాన్రో అట్లనే ఢిల్లీ సర్కార్ వాళ్ళు అటల్ క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే ఆకలి తీర్చే ఎగురని చేసిండ్రు. గిట్లా వాజ్పేయి సార్ను అన్ని దిక్కులా అందరూ గట్టిగానే యాదికి చేసుకున్నారు. దునియాలో చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. అందులో హిందువులకు ఉన్నట్టే క్రైస్తవులకు కూడా పెద్ద పండుగలు ఉంటాయి. అందులో అన్నిటికంటే పెద్ద పండుగ క్రిస్మస్. దేశాల క్రిస్మస్ పండుగను మస్తు సంబరంగా చేసుకుంటారు. వెనకట 2000 ఏళ్ల కింద పుట్టిన యేసు ప్రభు పుట్టినరోజుని పండుగ లెక్కనే చేసుకుంటారు క్రైస్తవులు. ప్రతి ఏడు లెక్కనే ఈ ఏడు కూడా మస్తు అయ్యింది పండుగ. ఇక పండుగ ఏడేడ ఎట్లెట్లయిందో చూసేద్దాం పార్రి. క్రిస్మస్ సంబరాలు మస్తు దూరున్నాయిపో. కొత్త బట్టలు కట్టుకొని చర్చిల బాట పట్టిరు పొద్దుగాలనే. ఎటు చూసినా కలర్ లైట్లతోని సింగారిచ్చిరు చర్చిలన్నీ. ఓంపత్తులు ముట్టిచ్చిర్రు, కేకులు కటింగ్ చేసిర్రు, ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రు. అటెంక ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు క్రైస్తవ సోదరులు. మెదక్ పెద్ద చర్చికి ఎక్కడెక్కడికేంచో వచ్చిర్రు. చిన్నలు పెద్దలు అని తేడా ఏం లేదు. పాటలు పాడుకుంటూ ప్రార్థనలతోని ఏసయ్యని కొలుసుకున్నారు. ఏగిలి భారంగా 4 గంటల కాంచే రంగుల ఎలుగులలో మస్తు సంబరంగా చేసుకున్నారు పండుగను. మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ప్రార్థనలు చేసిర్రు. కేకులు కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పిర్రు. సిద్దిపేటలో హరీష్ రావు సార్ కేక్ కత్తిరించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు అందరికి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ. మరి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిందల్లా ప్రేమ, ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండడం, పేదలకు సహాయాన్ని అందించడం, పరస్పర ప్రేమ అనురాగాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని యేసు ప్రభు మరి ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించాడు. ఇక ఒక మనకాన్నే కాదుల్లో ఏపీలో కూడా మస్తు సంబరంగా అయినాయి క్రిస్మస్ సంబరాలు. మాజీ సీఎం జగనాలు సారే స్వయంగా కడప జిల్లా పులివెందులలో ఉన్న సిఎస్ఐ చర్చికి ఇంటిలతోని కలిసిపోయి ప్రార్థనలు చేసిండు. కేకులు కటింగ్ చేసి వచ్చిన వాళ్లకు పంచిండు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు కూడా సారు. పూలీలున్న సముద్ర బోర్డుకు క్రిస్మస్ తాత బొమ్మేసిండు సుదర్శన్ పట్నాయక్ అనేటికి అన్న. మొత్తం యాపిల్ పండ్లతోనే చేసిండు. సముద్ర బోర్డుకు వచ్చిన పబ్లిక్ ది ఒక మురిపేం కాదు పో. అది చూసి ఫోటోలు గుంజుకుంటా సెల్ఫీలు తీసుకుంటా మస్తు మురిసిపోయారు. 1 కాదు 2 కాదు 1.5 టన్నుల యాపిల్ పండ్లు. మళ్ళా చూడ్డానికి 2 కళ్ళు చాలలేదనుకోరాదు. అవు మరి అంత అందంగా వేసిండు. యేసు ప్రభు పుట్టినరోజు నాడు చేసుకునేటి పండుగని ఏసయ్య పుట్టినట్టు సెట్టింగ్ లేసుడు, క్రిస్మస్ తాతలు గిఫ్టులు పంచుడు, కాకలు పాటలు పాడు, పోలలు డాన్స్ లేసుడు. సంబరాలు పోండ్రి. ఏదున్నా దునియా అంతటా మస్తు సంబరంగా అయినాయి అబ్బాయి 7 క్రిస్మస్ సంబరాలు. ఇక మా పటాస్ వార్తల తరపుకేంచి కూడా క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కొలువు కావాలన్నా, మంచి చదువు కావాలన్నా, తిప్పల పోవాలన్నా, అన్ని తీర్లా కలిసి రావాలన్నా నువ్వే దిక్కు స్వామి అని మొక్కుకుంటారు. అందుకే ఆ 7 కొండల ఎంకన్న సన్నిధి ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూనే ఉంటది. 365 రోజులు భక్తులు బళ్ళు కడతనే ఉంటారు. నెరి సెలవులు వచ్చినాయంటే ఇక శ్రీవారి సన్నిధిలో ఉష్కేస్తరాలదు. ఇక చూడు ఎట్లున్నదో కిటకిట. ఏం పబ్లిక్ 7 కొండల ఎంకన్న సన్నిధి కిక్కిరిసింది పోన్రే. అగ చూడరే అలిపిరి గేటు కాడ బండ్లు బాగా లైన్లు కట్టినాయి. ఎమ్మటెమ్మటే సెలవులు వచ్చుడుతో భక్తులంతా బండ్లు కట్టిండ్రు. టోకెన్లు లేని వాళ్లకు శ్రీవారి దర్శనం కావాలంటే దగ్గర 24 గంటలు పడుతున్నదట. బుధవారం ఒక్కనాడే 73,000 మందికి ఎక్కువనే భక్తులు దర్శనం చేసుకున్నారట. 4,88,00,000 ఆదాయం వచ్చిందట. అటు శ్రీవాణి టికెట్లు ఇచ్చే కాడ భక్తులు జరసేపు లొల్లికి దిగిండ్రు. పొద్దుగాల 6టికి ఇయ్యాలన్నట టికెట్లు. అటువంటిది నడిజాము రాత్రి 2 గంటలకే ఇచ్చిండ్రట. అట్లెట్లు ఇస్తారని కొంతమంది భక్తులు మస్తు గరమైండ్రు. వెంటనే ఆఫీసర్లు వచ్చి వాళ్ళని చల్లగా చేసిండ్రు. ఇంకో దిక్కు వైకుంఠ ఏకాదశి పండుగ వస్తుంది కదా, దాని కొరకు 7 కొండల మీద ఏర్పాట్లు ఘనంగా చేస్తాండ్రు. డిసెంబర్ 30 తారీఖు నుంచి 8వ తారీఖు దాకా వైకుంఠ ద్వార దర్శనం ఉన్నదట. ఇంకో దిక్కు అటు ప్రసాదం లడ్డూలు ఎట్లా తయారు చేస్తాండ్రు, ఎట్లా అమ్ముతాండ్రు అనేది చెకింగ్లు చేసిండు టీటీడీ పెద్ద సారు. లడ్డూ రుచి ఎట్లున్నది, మంచిగున్నదా లేదా అని భక్తులని అడిగి తెలుసుకున్నాడు. రష్ పెరిగింది కాబట్టి భక్తులకు అన్న ప్రసాదం మంచినీళ్లు ఎప్పటికప్పుడు అందేటట్టు సౌలతి చేసిండ్రట. ఇటు వరుసగా తాతిళ్ళొచ్చుడు, అటు ఏకాశి పండుగ కూడా ఉన్నది కాబట్టి ఇక ఈ వారం 10 దినాలు ఎంకన్న సన్నిధి మస్తు కిటకిటలాడేటట్టే ఉన్నది. మరి ఇక చిన్న పొలగాళ్ళని వేసుకొని పోయే భక్తులు పెద్ద మనుషులు ముందుగానే జర ఆలోచనలు చేసుకొని పోన్రి.
అది ఇది అంటుండగానే క్రిస్మస్ కూడా ఒడిచిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే న్యూ ఇయర్. ఇప్పటికే దోస్తులంతా ఏడగూసుందాము, ఎన్ని పైసలు వేసుకుందాము, ఎవరిని కలుపుకుందాము అనే ముచ్చట్లలో ఓ మస్తు బిజీగా ఉండుంటారు. అసొంటోళ్ళ కోసమే గీ ముచ్చట. కొత్త సంవత్సరం నాడు పోలీసోళ్ళు ఏమేమి రూల్స్ పెట్టిర్రు, హద్దు మీరితే ఎసొంటి శిక్షలు ఉంటాయి అనేది ఒక్కసారి నజరేసేద్దాం పారి. కొత్త సంవత్సరం గోలుగా సీసాలు లేపాలి, చిల్లై బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరగాలి అని అనుకుంటే పెద్ద సిక్కే వచ్చి పడ్డది కదా. న్యూ ఇయర్ పేరుతో న్యూ సెన్స్ చేస్తే లాఠీలకు పని చెప్పి లాగు వలగొడతామంటారు మన పట్నం పోలీసులు. తాగితా ఏంకల ఏమన్నా మూలకు మలుచుకొని పండురి. అంతేగాని 31st నైట్ తప్పదాగి రోడ్ల మీదకి వస్తే మీ తాట తీస్తానికి మేము తయారంటారు కాకీలు. అట్లని ఏనో మూలకు అనుకున్నారు సుమా. పట్నం అంతటి చెక్కిలు గట్టిగా ఉంటాయి అడిగి తాప. 7 ప్లాటూన్ల బలగాలను రంగంలో తీస్తున్న పోలీసులు తాగి బండ్లు నడుపుకుంటూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ సంగతే చెప్పాలని అతార పతార అంతా తయారు పెట్టుకుంటున్నారు. మొత్తం 120 జాగాలలో చెకింగ్లు పెట్టి దొరికిన వాళ్ళ మీద రీడింగ్లు బట్టి కేసులు రాస్తారు. ఒకవేళ మీటర్ జుయ్యమని రాకెట్లు వేసినట్టు లేస్తే కథ ఇక బండి సీజ్ చేసే కాకుండా ఆడిదాన్ని 10,000 జరిమానా రాస్తారు. అట్లని ఈడికే ఒడవలేదు సుమా. ఇంకొంచెం ఎడమండం అయితే 6 నెలలు జైలు శిక్ష చేసుడే కాకుండా లైసెన్స్ కింద పర్మనెంట్ గా రద్దు చేస్తారట. కాబట్టి మీ తావులో మీరు ఉన్నదో లేదో తిని ఊరిక సపోర్ట్ ఉంటే మంచిది. అంతేగాని మాకు ఆ లీడర్ తెలుసు ఈ లీడర్ తెలుసు పోలీసులో చిక్కితే నిమిషాలలో ఇడిపిస్తారని రోడ్ల మీదకి వస్తే మాత్రం మిమ్మల్ని ఏ లీడర్ కాపాడుతుందో మేము కూడా చూస్తామని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన పెంట హెచ్డి శాతంలో పోకుండా మన తావులో మనం ఉంటే మంచిది. 31st నైట్ అంతా ఫ్లైఓవర్ బంద్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ గట్టిగానే ఉంటాయట. మరి ఎంతమంది దొక్కుతారో ఏమో గాని చూడని కొత్త సంవత్సరం గోలిగా అట్టిగా కేసుల పాలు కాకురి అని సిల్క చెప్పినట్లు చెప్తారు. ఇప్పటికే క్లబ్లు పబ్లు స్టార్ హోటళ్లు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. డీజేలకు అసలు పర్మిషనే లేదని చెప్పిన పోలీసులు మరి న్యూ ఇయర్ నాడు ఎంత మోక చూపిస్తారో ఏమో చూడాలి. మందుకున్న మహిమే వేరబ్బా. మందు కళ్ళ ముంగట కనబడితే మాపటీలి తాగింది తలకాయకు పట్టి పండుకున్న తాతకు కూడా హుషారొచ్చి గిలాస్ అద్దుకొని వస్తాడు. పండుగలు పబ్బాలు పెళ్లిళ్ళు పేరంటాలు ఇట్లా ఏడికి పోయినా సుక్కెయ్యిందే ముక్క దిగనే దిగదు మన ఊళ్ళకు. అసొంటి మందు దుకాణానికి ఎంత కాపలా పెట్టుకోవాలి. గట్టి కాపలా లేకుంటే ఇగో ఇట్లయితుంది. అగో కాపలెవరు లేరన్నారు. మంచిగా దుకాణం ముంగట కాపల వండుకుండు చెద్దరు కప్పుకొని ఇంతకంటే మంచి కాపలెవరు పెడతారు అని గరంగాకురుళ్ళు. చెద్దరు కప్పింది కాపల మనిషి కాదు. చెద్దరి కిందే ఉందో తెలిస్తే నోరెల్ల పెట్టి కచ్చమందు కుదుతారు గీ లిమ్మ దిగేతందుకు. ఆవు అదంతా దొంగన్నల ఉపాయం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉన్న గీ వైన్స్ ముంగట బండరాలను పెట్టి మీదంగా చెద్దరు కప్పిరు దొంగన్నలు. అటెంక లోపలికి జొరబడి సరికెత్తకపోయిర్రు. మరిగా చెద్దరు కప్పుడు ఎందుకంటారా, తెల్లందనక చెకింగులకు వచ్చేటి పోలీసు వాళ్ళకు డౌట్ అనుమానాలు రాకుండా చేసిన ఉపాయం. మాపటిలి 11ంటికి దుకాణం మూసేసిపోయిలాట. తెల్లారి గట్లొచ్చి చూస్తే గిట్ల ఖాళీ పెట్టెలు కనపడ్డాయట. ఎన్ని గంటలకు దొరబడ్డారు ఏందనేది బుడ్డ కెమెరాలలో చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. దుకాణం మూసినాక ఓ 2 గంటలకే వచ్చి పనితనం చూపెట్టిరాట దొంగలు. అంటే మేము 11 గంటలకు షాప్ బంద్ చేసుకొని పోయినాం సార్. 2 గంటల్లో దాదాపు 2 గంటల్లో మా సీసీ కెమెరా దీని ప్రకారం 2 గంటల్లో ఒక ఆయన లోపలికి చొరబడి షెటర్ ఎత్తినాడు. ఎత్తి సుమారు అంటే 40-50 వేల రూపాయలు చిల్లర తీసుకున్నాడు. చిల్లర నోట్లు అవన్నీ చిల్లర. బాక్స్ స్టాక్ వచ్చేసి 30,000 రూపాయల స్టాక్ చిల్లరగా అన్ని సంచలాకి వేసుకొని ఎత్తుకున్నాడు. 40,000 రూపాయల వరకు పైసలు, ఓ 15,000 రూపాయల వరకు సరికెత్తకపోయిలాట. తెల్లారి ఓనర్లు వచ్చి చూసి కేసు పెడితే ఎంకులాడే పనిలో పడ్డారు ఇక పోలీసు వాళ్ళు. ఇండ్లలో దొంగతనాలకు పోతే ఉత్త పైసలే దొరుకుతాయి, కానీ వైన్స్లకు దొంగతనానికి పోతే పైసలు దొరుకుతాయి, ఇటు నచ్చిన బ్రాండ్ మందు దొరుకుతుంది అనుకున్నట్టు కావచ్చు. అందుకనే కావలికి షద్దరు పెట్టి షటర్ లేపిరు అన్నలు. శాతనైన కాడికి మొయ్యొచ్చు, దోస్తు గాండ్లకు 31st దావత్ ఇయ్యొచ్చు అని సీదా మందు దుకాణానికి సూటి పెట్టిరు అన్నట్టు. ఈ ఏడాది 31st దావత్ పుక్కట్లనే వెళ్ళిపోతుంది, కానీ అటెంక దొరికితే ఉంటది తాతలకిగా.